ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు బనకచెర్ల ఏ బేసిన్లో ఉందో ఎత్తుకలాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. బనకచెర్ల ఏ బేసిన్ ఉందో వెతుకులాడుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. గోదావరి మీదనే ఉందా దేవాదల ప్రాజెక్ట్ అని చెప్పి ఎత్తుకలాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆ దశలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా నేను ఆరోపణలు చేసిండు. దానికి శాంటిటీ ఉందంటారు ఆరోపణలకి? వారు చెప్పేది నిజమైతే దేవాదులు ఎక్కడుందో ఆయనకు తెలియదు, బనకచెర్ల ఎక్కడుందో తెలియదు. మినిమం బేసిక్స్ లేనటువంటి, అవగాహన లేనటువంటి అవివేకి రేవంత్ రెడ్డి. తన మాటలకు విలువ ఉందంటారా? కాళేశ్వరం మీద కుట్ర చేసింది నిజం కాదంటారా? దేవాదులు ఎక్కడుందో తెలియనోడు కాళేశ్వరం కూలిపోయింది, కొట్టుకపోయింది, కాళేశ్వరం నాశనం అయిపోయింది, అది పనికే రాదని తను చెప్పిన మాటలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి బ్రోకర్ మాటలు నిజమేనంటారా? దేవాదులు ఎక్కడుందో తెలియనోనికి గోదావరి నది మీద కట్టినటువంటి ప్రపంచ ఖ్యాతి చెందిన కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల తను గతంలో ప్రజెంటేషన్ ఇచ్చి నిజమేనంటారా? థ్యాంక్ యూ.